హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్। ఈరోజు మన వీడియోలో గోంగూర పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం। ముందుగా అయితే గోంగూరని శుభ్రంగా కడిగి పక్కన ఉంచండి। అలాగే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దానిలోకి పచ్చిమిర్చి వేసుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి కొంచెం వేగనివ్వండి। కొంచెం మూత పెట్టుకుంటే బాగా వేగిపోతుంది। అలాగే 2 నిమిషాలు బాగా వేగిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మరి కొంచెం సేపు వేగనియండి। ఈ పచ్చడి ఎండుమిరపకాయలు వేసుకొని చేసుకుంటే ఒక 2-3 రోజులు ఎక్స్ట్రా ఉంటుందండి। ఇదైతే 2 డేసే ఉంటుంది, కానీ దాని టేస్ట్ దానికి, దీని టేస్ట్ దీనికి ఉంటుంది। నేనైతే ఇక్కడ టమాటా కూడా వేసుకుంటున్నాను। ఈ గోంగూర కొంచెం పుల్లగా ఉంటుందండి, అందుకని చింతపండు కూడా వేయట్లేదు నేను, దానికి బదులు టమాటా వేసుకొని చేస్తాను। అలాగే దీంట్లోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కొంచెం వేగనియండి। ఇది వేగిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ మిరపకాయలన్నీ వేగిపోయాయి కదా, ఇది మొత్తం మిక్సీ గిన్నెలోకి తీసుకోండి। అలాగే ఒక 2 టమాటాలు అయితే మధ్యలో కట్ చేసి అదే బాండీలో వేసుకొని కొంచెం వేగనిద్దాం। ఇంకొంచెం ఆయిల్ వేసుకొని 2 నిమిషాలు వేగనియండి। ఇది వేగుతూ ఉంటుంది కదా, మనం పక్కన కడిగి పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదా, అది కూడా దీనిలోకి వేసుకోవాలి। ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆ గోంగూర మొత్తం దీంట్లోకి వేసి మరి కొంచెం సేపు తిప్పండి। 2 నిమిషాలు తిప్పిన తర్వాత దీని మీద ఒక మూత పెట్టుకుంటే ఇది తొందరగా మగ్గిపోతుంది అన్నమాట। ఇలా కొంచెం సేపు మూత పెట్టాక చూడండి మొత్తం ఎలా ఉడికిపోయిందో, బాగా దగ్గరకు వచ్చేసింది। ఇలా ఉడికిపోయిందని పక్కన ఉంచుకొని ఈ మిరపకాయలోకి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కచ్చాబచ్చి రుబ్బుకోండి। ఇది కొంచెం రుబ్బిన తర్వాత దీంట్లోకి కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయలు కూడా వేసుకొని మరోసారి మిక్సీ పట్టుకొని దానిలోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా గోంగూర, టమాటా, అది కూడా వేసుకొని రుబ్బి పక్కన ఉంచండి। అలాగే స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టి దానిలోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చాపచ్చా దంచుకొని వేసుకోండి। అలాగే కరివేపాకు కూడా వేసి దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుందండి। ఈ తాలింపు బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి మనం ముందుగానే రుబ్బి పెట్టుకున్న గోంగూర పచ్చడిని తాలింపు వేసుకుంటే గోంగూర పచ్చడి రెడీ అయినట్టే। అలాగే దీంట్లోకి వేసిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో మంట పెట్టి బాగా మగ్గనివ్వండి, కొంచెం టేస్టీగా బాగుంటుంది। అలాగే ఒక గిన్నెలోకి తీసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి। మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి।